చాలా మందికి సాఫ్ట్వేర్ అల్లుడన్నా సాఫ్ట్వేర్ కూడలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళకు సాలిడ్ ప్యాకేజ్ ఉండడంతో పాటు సమాజంలో స్టేటస్ పెరుగుతోంది. కానీ సాఫ్ట్వేర్ల తిప్పలు మాత్రం మామూలుగా ఉండవు. పని భారం, పని ఒత్తిడి కింద వారి జీవితాలు నలిగిపోతున్నాయి. కరోనా టైంలో వర్క్ ఫ్రం హోమ్ రావడమేమో కానీ దాని పుణ్యమా అనే ఎంప్లాయ్ చేతుల్లో ల్యాప్టాప్ పెట్టే కంపెనీ వర్క్ ఫ్రం ఎనీవేర్ ఎనీ టైం అన్నట్టుగా టెకీల జీవితాల్లో ఆటాడుకుంటోంది. దీంతో 24/7 అన్నట్టుగా వారి జీవితాలు కంపెనీలకు అంకితమైపోయాయి. ఈ క్రమంలో ఓ పెళ్లి కూతురు మండపంలో ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని పనిచేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇదే సాఫ్ట్వేర్ల నిజమైన బతుకని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే డిస్కనెక్ట్ రైట్ కోసం పోరాడుతున్న సాఫ్ట్వేర్లు ఈ ఫోటోపై మండిపడుతున్నారు. సాధారణంగా పెళ్ళంటేనే సందడి. పెళ్లికొచ్చే అతిథులే సరదాగా ఆ సమయాన్ని గడపడానికి, బంధుమిత్రులను కలుసుకోవడానికి, చిందులు వేయడానికి, విందును ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇక వధువరులు వారికి ఇవి జీవితాంతం గుర్తుకుండిపోయే క్షణాలు. కాబట్టి వాళ్ళు ఆ క్షణాలను చెరిగిపోని మెమొరీగా నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. మరోవైపు పెళ్లికొచ్చిన వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. కానీ ఓ సాఫ్ట్వేర్ పెళ్లి కూతురు మాత్రం పెళ్లి మండపంలోనే వరుడి పక్కన కూర్చొని ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేయడం మొదలుపెట్టింది. ఇక దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను కోయల్ ఏఐ అనే స్టార్టప్ కంపెనీ సీఈఓ మోహుల్ అగర్వాల్ షేర్ చేశారు. మోహుల్ ఈ ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు. ఫోటోలోని వధువు తన సోదరి కోయల్ ఏఐ సహా వ్యవస్థాపకురాలు కూడా అయిన గౌరీ అగర్వాల్ అని వెల్లడించారు. స్టార్టప్ జీవితాన్ని ఎప్పుడూ గ్లామరస్గా, రొమాంటిక్గా ఉంటుందని ప్రజలు భావిస్తారని, కానీ వాస్తవంగా చూస్తే వారి జీవితం ఇబ్బందులతో నిండి ఉంటుందని మోహుల్ తన పోస్ట్లో రాశారు. వివాహ సమయంలో పెళ్లి తంతులోని ఒక భాగం ముగిసిన 10 నిమిషాల తర్వాత కంపెనీలో ఒక పెద్ద టెక్నికల్ లోపం సంభవించిందని, దానిని వెంటనే పరిష్కరించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి మండపంలో కూర్చొని గౌరీ తన ల్యాప్టాప్ తెరిచి సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే భారతదేశంలో పని సంస్కృతి, ఒత్తిడిపై జరుగుతున్న చర్చకు పెళ్లి మండపంలో ల్యాప్టాప్తో పనిచేస్తున్న వధువు ఫోటో కొత్త కోణం ఇచ్చింది. ఇది పని పట్ల అంకిత భావానికి, అధిక పని ఒత్తిడికి మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేసింది. డిస్కనెక్ట్ హక్ అవసరాన్ని, స్టార్టప్ జీవిత సవాళ్లను హైలైట్ చేస్తూ వ్యక్తిగత జీవితంపై, పని ప్రభావంపై విస్తృత చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం మన దేశంలోనూ పని సంస్కృతి, ఒత్తిడి గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఒకవైపు డిస్కనెక్ట్ హక్కు వంటి అంశాలపై కూడా చర్చ నడుస్తోంది. ఉద్యోగులు ఆఫీస్ సమయం తర్వాత పనికి దూరంగా ఉండటానికి చట్టబద్ధమైన హక్కును కలిగి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన రేఖ ఉండాలని ప్రజలు వాదిస్తున్నారు. ఇలా ఉంటే పెళ్లి పీటలపై కూర్చొని కూడా పని చేయడమేంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది గౌరీ అంకిత భావం, వృత్తిపరమైన బాధ్యతను ప్రశంసించారు. మరికొందరు వ్యవస్థాపకులు స్వయంగా కష్టపడి పనిచేసినప్పుడే స్టార్టప్ బలంగా మారగలదని వ్యాఖ్యానించారు. మరోవైపు చాలా మంది విమర్శించారు. ఎంత ముఖ్యమైన పని అయినా వివాహం వంటి కీలకమైన వ్యక్తిగత సమయంలో పనిచేయడం సరైనది కాదని అన్నారు. కెరీర్ల గురించి తీవ్రంగా ఆలోచించి వ్యక్తిగత ఆనందాన్ని పణంగా పెట్టొద్దని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.